హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో బిస్కెట్స్తోనే కేక్ అనేది మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేను ఈరోజు కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవటానికి హ్యాపీ బిస్కెట్స్ అనేవి తీసుకున్నాను. 4 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి మొత్తం కూడా మనం ఓపెన్ చేసేసుకొని బౌల్లో అనేది యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ 4 ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేసేసుకొని ఈ బౌల్లో అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం షుగర్ అది యాడ్ చేసేసుకొని మెత్తగా బాగా పొడుమనేది ఏమీ లేకుండా మెత్తగా మనము ఈ బిస్కెట్స్ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ అనేది తీసుకొని మనం ఇందాక తీసుకొని పెట్టుకొని ఉన్న ఈ బిస్కెట్స్ మొత్తాన్ని కూడా నేను ఈ జార్లో అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక చిన్న బౌల్తో షుగర్ అనేది తీసుకున్నాను. షుగర్ అనేది మన టేస్ట్కి సరిపోనంత తీసుకోవాలి. ఈ మొత్తం కూడా మెత్తగా గ్రైండర్ అనేది చేసుకోవాలండి. పలుకులు అనేది ఏమీ లేకుండా బాగా మెత్తగా చేసుకోవాలి. కొంచెం పల్ప్ అనేది ఉన్నా కానీ మనం జల్లించుకుంటే ఆ పలుపులు అనేవి కూడా వచ్చేసేస్తాయి. చూసారు కదా, నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఒక బౌల్ అనేది తీసుకొని దానిలోనికి ఒక బౌల్ మైదా పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మైదా పిండి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బిస్కెట్స్ అండ్ పంచదార పొడి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఈ మైదాలోనది యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 కప్ కర్డ్ అనేది తీసుకున్నాను, లేదా మిల్క్ అని కూడా మనం తీసుకోవచ్చండి. మిల్క్ లేకపోతే కర్డ్ అయినా తీసుకోవచ్చు. రెండిట్లో మనం ఏదైనా తీసుకొని కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కర్డ్ తీసుకున్నాను. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒక 10 మినిట్స్ అనేది మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజు నేను రైస్ కుక్కర్లో అనేది ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న బౌల్కి బటర్ కానీ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ బౌల్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్లో అనేది పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఇట డిప్ చేసుకోవాలి, ఎందుకంటే బౌల్స్లో అనేది బబుల్స్ అనేవి ఉంటాయి కాబట్టి బబుల్స్ అనేది పోవటానికి కొంచెం ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్లో అనేది పెట్టేసేసుకోవాలి. ఒక 45 మినిట్స్ అనేది ఈ రైస్ కుక్కర్లోనే మనం కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కుకింగ్ అవుతుంది రైస్ కుక్కర్లో. ఇలానే 45 మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, కేక్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనకి రెడీ అయిందా లేదా అనేది టూత్పిక్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ లేకపోతే కొంచెం చాక్తో కానీ రెడీ అయిందా లేదా అనేది మనం చూడవచ్చు. ఇలానే మనం ఈ బిస్కెట్స్తో కానీ హ్యాపీ బిస్కెట్స్తో కానీ ఓరియో బిస్కెట్స్తో కానీ ఎలాంటి బిస్కెట్స్తో అయినా ఇలా మనం కేక్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, కేక్ అనేది చాలా ఫ్లఫీగా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.